ఆలోచనలు మారుతూ ఉంటాయి. టెక్నాలజీ పెరగటం వలన మనిషి జ్ఞానాభివృద్ధిని తెలియజేస్తుంది. కానీ మితిమీరిన ఆవిష్కరణలు, ఆధునీకరణలు అపశృతికి దారితీస్తుంది. ఇప్పుడు మేము ఒక స్కెచ్ చేయబోతున్నాం, చూసి ఆనందించండి. ఏరా అన్నయ్య, ఏం చేస్తున్నారా? చదువుతున్నాను అన్నయ్య. నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది, మొబైల్ ఫోన్ ఇవ్వవా? లేదు, నాకు ఫోన్తో పని ఉంది. నేను వచ్చేసాను. ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? నేను లోపలికి రావడం ఏంటి? ఈ ప్రపంచం మొత్తం నా గుప్పెట్లో ఉంది. నేను అన్ని చోట్ల ఉంటాను. 1 సంవత్సరం పిల్లవాడి నుండి 60 సంవత్సరాల ముసలివారి వరకు నన్ను ఉపయోగిస్తారు. కానీ మేము సెల్ ఫోన్తో ఆన్లైన్ క్లాసెస్ మరియు హోంవర్క్, ప్రాజెక్ట్ వర్క్ చూసి చేస్తాము. అవును, మీరు నా దగ్గరకు సమాచారం కోసం వస్తారు. కానీ మీకు అవసరం ఉన్నవి లేనివి చూపించి మిమ్మలను కట్టిపడేయగల సత్తా నాలో ఉంది. అంత లేదు నీకు. అటు చూడు. నా పేరు వాట్సాప్. నేను చేస్తాను అందరినీ డిస్టర్బ్. దూరంగా ఉండే బంధాలను కలుపుతాను, ఇంట్లోని అనుబంధాలను దూరం చేస్తాను. నా పేరు యూట్యూబ్. నాలో లేదు యూట్యూబ్. అంతర్జాలంలో నన్ను వీడియోలు అప్లోడ్ చేయడానికి ఉపయోగిస్తారు. నా పేరు ఫేస్బుక్. నేను చదవను ఏబు, నేను సృష్టించింది ఫేక్ న్యూస్. నా పేరు ట్విట్టర్. నాలో లేదు ఏ ట్రిగ్గర్. నేను పంపిస్తాను బుల్లెట్ లాంటి మెసేజ్. నా పేరు ఇన్స్టాగ్రామ్. నాకుంది మీడియా ప్లాట్ఫామ్. హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది ఒక హఠాత్తు పరిణామం. ఒక వ్యక్తి మీద వచ్చి ఫోన్ మాట్లాడుకుంటా కింద పడ్డాడు. ఎలా కొట్టుకుంటున్నాడో చూసి ఆనందించండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇదిగో చూడండి, మానవత్వాన్ని మర్చిపోయిన మనిషి సాటి మనిషికి సహాయపడకుండా రీల్స్, సెల్ఫీ మోజులో పడి వికృత ఆనందాన్ని పొందుతున్నారు. ఒకసారి అటు చూడండి. వాళ్ళందరూ మనల్ని చూసి ఆనందిస్తున్నారని అనుకుంటున్నారా? అవును, కాదు. వాళ్ళల్లో సగం కంటే పైగా మంది నాతోనే నిమగ్నమై ఉన్నారు. కొట్టు కొట్టు కొట్రా 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 ఫ్రీ కొట్రా గ్లోవలెస్ కొట్రా రివైవ్ కొట్టుకోపండి. ఆ రాత్రి ఏం జరిగిందో చూడండి. కొట్రా కొట్టు ఏం జరిగింది? విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు సార్. రాత్రి ఏం తిన్నారు? అన్నం. రాత్రి మీరు ఏం చూశారు? సరే, మీరందరూ బయటికి వెళ్ళండి. చూడండి పిల్లలు, పేరెంట్స్, ఈ ఆధునిక కరోనాలో ఇది ఒక అపశృతి. మన దేశం ముందుకు వెళ్ళాలంటే గ్యాడ్జెట్స్ చాలా అవసరం. మనం ఉపయోగించే టీవీ, కంప్యూటర్, టెలిఫోన్, స్మార్ట్ ఫోన్ ఇవన్నీ అభివృద్ధిలో భాగమే. కానీ ఇదే జీవితం కాదు. ఏదైనా మోతాదు మించితే అది హానికరమే. ఆధునిక పరికరాలే ప్రపంచం అనుకునే విద్యార్థులు ఇలా తయారవుతారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లలు వారి మనసును వేరే పనులపై లగ్నం చేసే విధంగా వారికి ఆసక్తి చూపించాలి. స్కిప్పింగ్, యోగా, జాగింగ్ వంటివి చేసేలా వారిని ప్రోత్సహించాలి.
కాబట్టి అవసరం మేరకు మాత్రమే అతి జాగ్రత్తగా సెల్ ఫోన్ వాడదాం. ఆటంకాలను అధిగమించి మన అభివృద్ధికి బాటలు వేద్దాం. పేరెంట్స్ దయచేసి పిల్లలకు ఫోన్లు బండ్లు ఇవ్వకండి. థ్యాంక్ యూ సార్. మేము మీరు చెప్పిన విషయాలను తప్పకుండా